ఓకే ఓకే ఓకే. రే నిన్న కొత్త సినిమా రిలీజ్ అయిందంట కదా, 2 టికెట్స్ ఉన్నాయంట. ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు. ఏమన్నా పోతారా? నాకు ఓకే అన్నా. నువ్వు శిక్ష? లేదన్నా, ఇంట్లో కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళలేను. ఓ సతీష్, నువ్వు ఒక్కడే వెళ్తావా? లేదన్నా, శిక్షణ రానంటున్నాడు కదా, నేను మాత్రం వెళ్తే ఏం బాగుంటుంది. ఇద్దరం కలిసి నెక్స్ట్ టైం వెళ్తాంలే అన్నా. సరేరా, మీరు పని చేసుకోండి. రే మీకు గుడ్ న్యూస్ రా అన్నా. అదే సినిమాకు సాయంత్రం 2 టికెట్లు ఉన్నాయంటరా. మీరు వెళ్తారంటే మా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తాను. నాకు ఓకే అన్నా, ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. అన్నా, ఈరోజు మా అన్న వాళ్ళ కొడుకుది బర్త్డే అన్నా. ఇంట్లో మొత్తం డెకరేషన్ చేయాలి, చాలా పని ఉంటుంది, నేను వెళ్ళలేనన్నా. అవునా? అయితే ఇంకా మంచిది, నేను నా ఫ్రెండ్ సినిమాకి వెళ్తామన్నా. ఆ 2 టికెట్లు నాకు ఇవ్వండి. మా ఫ్రెండ్కి సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. ఎప్పుడు కూడా మన గురించి, మన అనుకునే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాలరా. నువ్వేమి అందరము మన వాళ్ళు అనుకొని వెళ్తావు, మరి వాళ్ళు వాళ్ళ అవసరానికి మాత్రమే నిన్ను పిలుస్తారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి ఆలోచించి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతావో అప్పుడే నీ వాల్యూ నువ్వు తీసుకున్నట్లు. అదే నువ్వు ఎవరి గురించి ఆలోచించుకోకుండా నీ పని ఎప్పుడు చూసుకుంటావో నీ మర్యాద నువ్వు నిలబెట్టుకున్నట్లు. గుర్తుపెట్టుకో.